మొదటి అలవాటు మైండ్ సెట్. ఆర్థిక నిపుణుడు మోర్గన్ హౌసెల్ చెప్పిన అద్భుతమైన మాట ఒకటుంది. సంపద అనేది కేవలం మీ దగ్గర ఉన్న డబ్బు కాదు, అది మానవ మనస్తత్వంతో ముడిపడి ఉన్న ఒక సైన్స్. సింపుల్గా చెప్పాలంటే మీ మైండ్ సెట్ ఎలా ఉంటే మీ భవిష్యత్తు అలా ఉంటుంది. చూడండి, ఇక్కడ రెండు రకాల మైండ్ సెట్స్ ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ మైండ్ సెట్, అంటే మా పరిస్థితులు ఇంతే, మారవు అని అక్కడే ఆగిపోవడం. మన మధ్యతరగతి కుటుంబాల్లో ఇది ఎక్కువగా చూస్తుంటాం. రెండోది గ్రోత్ మైండ్ సెట్. కష్టాలు వచ్చినా సరే దీన్ని ఎలా దాటాలి, కొత్తగా ఏం నేర్చుకోవాలి అని పరిష్కారాలు వెతకడం. మనం ఏ దారి ఎంచుకుంటున్నామన్నదే మన ఆర్థిక స్థితిని నిర్ణయిస్తుంది. ఇక రెండో అలవాటు, ఇది జేమ్స్ క్లియర్ రాసిన అటామిక్ హ్యాబిట్స్లోని అద్భుతమైన కాన్సెప్ట్. రాత్రికి రాత్రి అద్భుతాలు జరిగిపోయి ఎవరు కోటీశ్వరులు కాలేరు కదా. మన జీవితంలో వచ్చే పెద్ద మార్పుల వెనుక ఒక బలమైన సైన్స్ ఉంది. అవే చిన్న చిన్న అలవాట్లు. పెద్ద మార్పు కోసం మనం చేయాల్సింది మూడు పనులు. ముందుగా ఒక చిన్న పనితో మొదలు పెట్టండి. రెండోది, ఆ చిన్న పనిని ప్రతిరోజు క్రమం తప్పకుండా కన్సిస్టెంట్గా చేయండి. మూడోది, ఆ కన్సిస్టెన్సీ వల్ల కొన్ని నెలలకో సంవత్సరాలకో వచ్చే అద్భుతమైన కంపౌండింగ్ రిజల్ట్స్ చూడండి. ఒక చెడ్డ అలవాటు మానేయాలన్నా, మంచిది నేర్చుకోవాలన్నా ఇదే పక్క ఫార్ములా. సరే, ముచ్చటగా మూడవ అలవాటు గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి. రోజులో మీ సమయాన్ని ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? నిజానికి డబ్బు కంటే టైం చాలా చాలా వాల్యుబుల్ అండి. మీ టైం ఎటు వెళ్తోందో మీ ఫ్యూచర్ అటు వెళ్తున్నట్టే లెక్క. ఇక్కడే డిజిటల్ క్రమశిక్షణకు, మొబైల్ వ్యసనానికి మధ్య ఉన్న తేడా మనం గ్రహించాలి. గంటల కొద్దీ సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ కూర్చుంటే ఒక విద్యార్థి లేదా యువ ఉద్యోగికున్న అతి విలువైన వనరు అంటే వాళ్ళ సమయం వృధా అయిపోతోంది. టెక్నాలజీని మనం ఎదగడానికి వాడుకోవాలి, కానీ దానికి మనం బానిసలు కాకూడదు కదా. నాలుగవ అలవాటు బహుశా మనందరికీ అత్యంత అవసరమైనది. అదే ఆర్థిక క్రమశిక్షణ. సెబీ గైడ్లైన్స్ ప్రకారం కూడా భవిష్యత్తులో ఫైనాన్షియల్గా స్థిరపడాలంటే ప్రతి కుటుంబానికి మనీ మేనేజ్మెంట్ తెలియడం అత్యవసరం. మనీ మేనేజ్మెంట్లో అసలైన సీక్రెట్ ఏంటంటే అవసరాలు అంటే నీడ్స్, కోరికలు అంటే వాంట్స్. ఈ రెండింటి మధ్య గీతను స్పష్టంగా తెలుసుకోవడం. బతకడానికి ఖచ్చితంగా కావలసినవి అవసరాలు, ఆడంబరాల కోసం పక్క వాళ్ళను చూసి కొనేవి కోరికలు. విలాసాల కంటే ముందు విద్యకు, కనీస అవసరాలకు ప్రాధాన్యత ఇస్తే ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి అమాంతం గాడిలో పడుతుంది. దీనికంటూ ఒక అద్భుతమైన గోల్డెన్ రూల్ ఉందండి. అదే 20-50-30 రూల్. జీతం రాగానే ఖర్చులన్నీ పోయాక మిగిలినది దాద్దామనుకుంటే ఎప్పటికీ కుదరదు. ముందుగా మీ ఆదాయంలో 20% పొదుపు కింద పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత 50% అత్యవసరాలకు, ఇక మిగిలిన 30% మాత్రమే కోరికలకు వాడాలి. అప్పుడే ఆర్థిక భద్రత సాధ్యమవుతుంది. ఇక ఐదవ చివరి అలవాటు నిరంతరం నేర్చుకోవటం. మనలో చాలా మంది ఏమనుకుంటారంటే కాలేజీలో సర్టిఫికేట్ చేతికి రాగానే చదువు అయిపోయింది అనుకుంటారు. కానీ నిజమైన విద్య అక్కడే మొదలవుతుంది. లెర్నింగ్ ఎప్పటికీ ఆగకూడదు. మరి ఏం నేర్చుకోవాలి? మంచి పుస్తకాలు చదవడం, మీ